ఫటాఫట్ అవుట్ఫిట్ని చేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు పెద్ద టాస్క్, ఐ మీన్ రెడీ అవ్వాలి కదా, రెడీ అవ్వకుండా వెళ్ళలేము కదా. సో ఇది నా అవుట్ఫిట్ అన్నట్టు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏంటంటే నేను అయితే ఈరోజు మా ఊరికైతే వెళ్ళబోతున్నాను. ఎందుకంటే మనకి బతుకమ్మ ఫెస్టివల్ నడుస్తుంది కాబట్టి నేనైతే మా ఊరికి వెళ్తున్నాను, ఐ మీన్ మా పెద్దమ్మ ఇంటికి. సో అక్కడ ఒక రూలు ఏంది అంటే ఊరికి పట్టింపులు ఎలా ఉంటాయి మీకు తెలిసిందే కదా. సో అక్కడికి వెళ్ళబోతున్నాను నేను అక్కడ సర్వైవ్ అవ్వగలనా లేదా అనేది అయితే మీరు ఈ వ్లాగ్లో మొత్తం చూడండి. సో ఫటాఫట్ మన అవుట్ఫిట్ని అయితే చేంజ్ చేసుకోవాలి. బికాజ్ మన అవుట్ఫిట్ చేంజ్ చేయకుండా మనం ఊరికైతే వెళ్ళలేము కదా, ఇలా అయితే వెళ్ళలేము. సో ఫటాఫట్ అవుట్ఫిట్ని చేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు పెద్ద టాస్క్, ఐ మీన్ రెడీ అవ్వాలి కదా, రెడీ అవ్వకుండా వెళ్ళలేము కదా. సో ఇది నా అవుట్ఫిట్ అన్నట్టు. మరీ అంత ఓవర్గా మేకప్ చేయకుండా క్యాజువల్గా వెళ్తున్నాను. బికాజ్ ఏంటంటే ఇక్కడ వర్షాలు చాలా దారుణంగా జరుగుతున్నాయి. బట్ నేను 2-3 డేస్ నుంచి అయితే అనుకుంటున్నా వెళ్ళాలి, బట్ వర్షం వల్ల అయితే నేను వెళ్ళలేకపోయాను. సో ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి మమ్మీ అన్నది హెయిర్ మొత్తం డ్రై చేసుకొని వెళ్ళాలి అని చెప్పింది. సో నా దగ్గర ఆల్రెడీ హెయిర్ డ్రైయర్ ఉండే అనేసి నేను దాన్ని అయితే యూజ్ చేసుకున్నాను. బట్ అయినా సరే హెయిర్ అనేది ఆరలేదు. బట్ సరేలే అని కాసేపు వరకు దాన్ని అట్లా చేస్తూ ఉన్న తర్వాత హెయిర్ అనేది ఫైనల్గా ఆరిపోయింది. ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే మేకప్. అండ్ నేను ఎక్కువ మేకప్ వేయను, బట్ ఏంటంటే కొంచెం కాటిక అండ్ కొంచెం ఒక లిప్స్టిక్ అన్నట్టే పెట్టుకుంటాను. ఐ మీన్ అది లిప్స్టిక్ కూడా కాదు, లైక్ వ్యాస్లిన్ లాగా అనుకోండి. సో నేనైతే దాన్ని పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు అదంతా అయిపోయిన తర్వాత ఇక మన ఫైనల్ లుక్ అయితే మనది ఇది. సో ఇప్పుడు జస్ట్ వెళ్ళడమే. బయట వర్షం పడుతుంది కాబట్టి నేను జడ వేసుకున్నాను, లేదంటే ఓపెన్ హెయిర్ పెట్టుకునేదాన్ని. బట్ వర్షం జరుగుతుంది కాబట్టి ఇలా పెట్టుకున్నాను. సో లెట్స్ గో గైస్. ఫైనల్గా మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. బట్ ఏంటంటే నా ముఖం అంతా మాడిపోయింది. ఎందుకు మాడిపోయిందంటే యాక్చువల్లీ వర్షం పడుతుంది, కెమెరా తీయలేకపోయాను. సో అందుకే నా ముఖం అయితే మాడిపోయింది. సో లెట్స్ సీ గైస్, వ్యూని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు చెప్పు ఏమైందో. బెల్ట్ పోయినట్టుందా? ఇక గిన్నే ఉండాలా మేము ఆ రోడ్డు మీద? ఇక్కడ ఏది కూడా ఆగదు. బండి ఖరాబ్ అయిపోయింది, మేము ఇక్కడ స్ట్రక్ అయిపోయినాం. ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి అనేది చూడాలి. చూద్దాం ఏం జరుగుతుందో. అంటే చేపలు ఉంటాయి, తను దుంకుతాడంట, పోయి తీసుకొస్తాడట. ఇక్కడ స్ట్రక్ అయింది కాక సోగు మాట్లాడతాడు మా అన్న అయితే. నేను అలసిపోయాను. నేను స్టార్ట్ అవ్వట్లేదు, మేము స్ట్రక్ అయినాం. స్టార్ట్ అవ్వట్లేదు. స్టార్ట్ అయితే పోదాం. ఇంకో అన్నను పిలిచిన, మా అన్న ఇటో ఉన్నాడు, వస్తుడో రాదో కూడా తెలియదు. ఏం జరుగుతుందో మనం చూడాలి. వ్యూని ఎంజాయ్ చేద్దాం కదా. అంతే, సావే. దూరం దాకా ఏం కనిపించట్లేదు. గంతేగా తోసుకొని వెళ్ళిపోవడమేమో, అది గంతే బతుకు. ఇక చూడు, హీరో గాని లెక్క బండి సిక్స్ 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 స్టార్ట్ చేస్తాడు. ఏది ఇటు చూడు, ఇల్లుతాడు చూడు. చూడు నడిపిస్తుంది కాక సోప్ కొద్ది మాట్లాడుతున్నారు మా ఊరు. నేను నడువు కాళ్ళు వస్తున్నాయమ్మా. సరే ఆగు. చాలా సేపటి వరకు నడిచి కాళ్ళు అయితే చాలా దారుణంగా వస్తున్నాయి. ఇంకా మా అన్న అయితే వస్తా అని అన్నాడు, బట్ ఎక్కడ ఉన్నాడో అనేది ఇప్పటి వరకు తెలీదు.
ఎట్లైనా సరే స్ట్రక్ అయినామనేసి ఇక అక్కడున్న వ్యూని ఎంజాయ్ చేస్తూ ఇక ముందు ఏడుస్తూ నడుస్తున్నాం. ఇక ఏం చేయలేం, మా దగ్గర వేరే ఆప్షనే లేదు. ఎందుకంటే దూరం దూరం దాకా మెకానిక్ షాప్ కూడా కనిపించట్లేదు. తర్వాత చాలా సేపటి దగ్గరగా మనకు ఒక కాఫీ షాప్ అంటే హోటల్ అనుకోండి, ఆ హోటల్ దొరికింది. అక్కడ కొంచెం చాయ్ తాగినాం. ఇక చాయ్ తాగేసి మళ్ళీ మన జర్నీని అయితే స్టార్ట్ చేసాం. బట్ అక్కడ ఏందో ఒక మేకతోనైతే ఒకనతను ఆడుతున్నాడు. దాన్ని కంట్రోల్ చేస్తాడా మరి ఏందా అనేది అయితే తెలీదు. నేనైతే కెమెరాని తీసేసాను, ఎందుకంటే అతను మళ్ళీ ఏమనుకుంటాడు అనేది అయితే కెమెరాని తీసేసిన నేను. ఫైనల్గా మన బండి అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ మేమైతే స్టార్ట్ అయిపోయినాం. అండ్ ఇప్పుడు నేను మా వాళ్ళ ఇంటికి అయితే చేరేస్తానన్న ఒక హ్యాపీనెస్ ఉండే, ఎందుకంటే మబ్బు ఆల్రెడీ ఉండే అక్కడ. బట్ ఫైనల్గా బండి స్టార్ట్ అయింది కదా, ఒక హ్యాపీనెస్. సో అందరికీ మా అన్న కూడా చాలా ఆనందం పడ్డాడు. సో ఇక మన జర్నీని అయితే స్టార్ట్ చేసాం. ఒక 2-3 అవర్స్ తర్వాత మన జర్నీ అనేది అక్కడికి ఆఫ్ అయిపోతుంది. మా మధ్యలో మా అన్న కూడా కలిసిన తర్వాత ఇక మా అన్న అతని బండి మీద వెళ్ళిపోయాడు. నేను మా అన్నతోటైతే వచ్చానన్నట్టు. సో ఫైనల్గా ఇక చేరిన తర్వాతనే చూద్దాం. అప్పటి వరకు మీరు ఈ వ్యూని ఎంజాయ్ చేయండి. ఊరిది ఒక మనం విలేజ్లో ఎంటర్ అవ్వగానే మనకి చాలా రకాల థింగ్స్ కనిపిస్తాయి. లైక్ మేకలే ఫస్ట్ కనిపిస్తాయి, ఎందుకంటే మేకలే కదా అక్కడ మెయిన్. సో మేకలు, గొర్రెలు అండ్ టెంపుల్స్ అవన్నీ కూడా వ్యూ చాలా బాగుంటుంది. సో నేనైతే చేరిన తర్వాతనే అక్కడ వీడియో తీస్తాను, బికాజ్ నేనైతే చాలా టైర్డ్ అయిపోయాను. ఎందుకు అంటే అక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే వర్షం చాలా నాన్ స్టాప్గా పడుతుంది. ఇంత కూడా రికార్డ్ చేశానంటే అది చాలా బెస్ట్. ఊకే వర్షం అయితే పడడం స్టార్ట్ అయితే జరిగింది. ఊకే వర్షం పడడం వల్ల కెమెరాని కూడా తీయలేకపోయాను, అంతా బ్లరింగ్ లాగా వస్తుంది. సో ఫైనల్గా చేరిన తర్వాతనే నేను మీకు వీడియో అనేది పెడతాను. ఫైనల్గా చేరేసాం అండ్ నేను ఇక్కడ వచ్చిన తర్వాత వీడియో తీయలేకపోయాను, బికాజ్ నేను తడిచిపోయాను అండ్ చాలా టైర్డ్ అయిపోయాను. సో ఫ్రెష్ అప్ అయిన తర్వాత మేమైతే వీడియో తీసుకున్నాను. సో ఇదే మా హౌస్, మా పెద్దమ్మ ఇల్లు అన్నట్టు. సో ఇక్కడ నేను ఒక 2-3 డేస్ సర్వైవ్ అవ్వాలి. ఎలా అవుతాను అనేది మీకు డైలీ వ్లాగ్స్ చూడడానికి అయితే దొరుకుతాయి. సో గేమింగ్ వీడియోస్ అయితే 2-3 డేస్ అయితే రావు, సో కొంచెం కష్టం. సో మన బతుకమ్మని చూద్దాం. ఇది మా బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వదిన ఏం చేస్తున్నావు? ఇదేంటిది? ఇదేంటంటే ఈరోజు అట్ల బతుకమ్మ అంటే గోధుమ పిండి అయినా సరే, ఇంకా దోశలు పోసుకుంటారు కదా, ఆ పిండితో అయినా సరే ఇట్లా పిండి కలుపుకొని దీంట్లో ఇష్టమైతే కొంచెం కొంతమంది చక్కెర వేసుకుంటారు, లేదంటే అంటే ఇది ప్రసాదం లాగానా? ప్రసాదం లాగా. ఫైనల్ గా అట్లు బతుకమ్మకి అట్లు ప్రసాదం లాగా అయితే మా వదిన అయితే అదే చేసింది అన్నట్టు. సో ఇక మేము ఫటాఫట్ రెడీ అయ్యి అండ్ బతుకమ్మ తీసుకొని వెళ్ళడమే ఉంటుంది. అండ్ ఇంకా మేము రెడీ అవ్వలేదు, బట్ మా వాళ్ళు రెడీ అవుతున్నారు. సో ఇప్పుడు నేను కూడా, మా వదిన వాళ్ళు, మా అక్క వాళ్ళందరూ కూడా రెడీ అవుతున్నారు. సో ఫటాఫట్ రెడీ అయ్యి బతుకమ్మని పట్టుకొని వెళ్దాం. బట్ వర్షం వస్తే మాత్రం చాలా కష్టం అయిపోతుంది. సో లెట్స్ సీ. సో ఫైనల్ గా అందంతా చేసుకున్నాం. ఇప్పుడు జస్ట్ బతుకమ్మ ఆడాలి. మా బతుకమ్మ మీకు చూపిస్తాను. డోర్ మీద అయితే పెట్టేసాం. జస్ట్ 5 చుట్లు తిరిగి బతుకమ్మ ఆడాలి. సో ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. Day 1 ఇది. రామా. ఫైనల్గా మేమైతే బతుకమ్మ ఆడడం అయితే స్టార్ట్ అయితే చేసేసాం. చాలా ఇంట్రెస్టింగ్గా అయితే అనిపించింది అన్నట్టు. అంటే ఒకటి ఈరోజు జస్ట్ అట్ల బతుకమ్మ కాబట్టి అంత కాకపోవచ్చు, బట్ నార్మల్గా ఉంది అండ్ అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అదే మా కోడళ్ళు కూడా అందరు నాతో ఆడితే చాలా బాగా అనిపించింది. ఇక నేను మా అక్క అయితే బతుకమ్మని అక్కడ పెట్టేసాం అండ్ అక్కడ చాలామంది ఆడోళ్ళు ఆడుతున్నారు. సరేలే మనం కూడా ఒక రౌండ్ వేద్దాం అనేసి నేనైతే మా వదిన పక్కన వెళ్ళిపోయాను. నేను వెళ్ళానని మా కోడలు కూడా వచ్చేసింది. ఇక వాళ్ళందరూ కూడా బతుకమ్మ చుట్టూ అయితే ఒకసారి 2-3 టైమ్స్ అయితే తిరిగినాం అన్నట్టు. తిరిగిన తర్వాత మనం అక్కడ మనం అదే విసర్జన చేయడానికి తీసుకెళ్తాం కదా. నాకు ఎక్కువ తెలియదు గైస్, బస్ తెలిసిన కాడికైతే మీతో అయితే షేర్ చేస్తున్నాను నేను. సో ఫైనల్గా నేనైతే చుట్టూ తిరగడం స్టార్ట్ చేశాను. అండ్ ఊర్లో ఎవరైనా నన్ను క్వశ్చన్స్ చేస్తే నాకు నచ్చదు, బట్ ఏం చేస్తాం, వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వక తప్పదు. వాళ్ళు అడుగుతారు, ఎక్కడ ఆమె, నువ్వు ఏంది ఇది, అవన్నీ నాకు కొంచెం అంటే కొంచెం అన్కంఫర్ట్గా చేసేస్తాయి అన్నట్టు. అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నన్నే చూస్తున్నారు. అండ్ కెమెరా తీసుకొని బయటికి వెళ్ళడం అంటే అది ఇంకొక పెద్ద టాస్క్ అనుకోండి ఒక యూట్యూబర్కి, ఎందుకంటే ఊర్లో అంతా ఉండదు కాబట్టి వాళ్ళందరూ వాచ్ చేస్తారు. అండ్ అది నాకు కొంచెం నచ్చదు, అన్కంఫర్ట్ ఫీల్ వస్తుంది. సో
ఫైనల్‌గా నేనైతే అయినా సరే పర్లేదు అనేసి మా అక్కకైతే ఫోన్ ఇచ్చేసాను. అండ్ మా అక్క రికార్డ్ అయితే చేయడం స్టార్ట్ చేసేసింది. చాలా సేపటి తర్వాత మనకి అందరు బతుకమ్మ తీసుకొనైతే ఎళ్తున్నారు. బికాజ్ మనకి ఇక్కడ ముగ్గులయితున్నాయి అండ్ వర్షం చాలా గట్టిగా పడిందంటే బతుకమ్మ అది మొత్తం అట్లా అయిపోతదన్నట్టు గందరగోళం అయితదనేసి అందరైతే బతుకమ్మనైతే పేరడానికైతే తీసుకెళ్లారు. అండ్ అక్కడ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. చుట్టంతా వాటర్ ఉంది. అండ్ అమ్మవారి విగ్రహం ఉండే బట్ నేను దాన్ని తీసుకోలేకపోయాను, క్యాప్చర్ చేయలేకపోయాను. అది మీకు వచ్చే వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు నేను మా వదినే అట్లు చేసిందని చెప్పాను కదా, ఇప్పుడు ఆ అట్లను కూడా మేము ఒకరితో ఒకరు షేర్ చేసుకొని తింటాం అన్నట్టు. అండ్ ఇక్కడ వ్యూ మాత్రం ఏమన్నా ఉందా గైస్, చాలా బాగా అనిపించింది. బట్ ఏంటంటే కొంచెం అన్‌కంఫర్ట్ వచ్చింది. ఎందుకంటే నేను వీడియో తీస్తున్నాను కదా, సో అందరు నన్నే వాచ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మా వదినే వాళ్ళు అండ్ మా కోడలు వాళ్ళైతే అందరు బతుకమ్మని పేరిచ్చారు. అండ్ ఇప్పుడు మేము చేసిన అట్లనైతే ఇప్పుడు పంచుకొని తినాలన్నట్టు. ఆల్మోస్ట్ అందరు హాయ్ అయితే చెప్పారు. అండ్ వాళ్ళు హాయ్ చెప్పారు కాబట్టి నేనైతే నేనేం చెప్పలేను. నాకసలు మాటలే రావట్లేదు. ఏం చేయాలా ఏం కాదు సార్‌తో నాకిస్తే నేను కూడా టేస్ట్ చేశాను. అండ్ చాలా బాగుండే. ఫైనల్‌గా అంతా అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను జస్ట్ మా ఇంటికెళ్ళాలి. బట్ నా కోడలు పడే తిప్పలు చూడండి. దానికి ఎన్ని తిప్పలున్నాయో. దానితోటి చెప్పాను నాకు ఇచ్చేసేయి అని అంటే ఇస్తలేదు. బట్ అది తిప్పలు పడుతూ ఉంది. సో ఫైనల్‌గా నా జర్నీ అటు ఇటుగా కొంచెం ఈ విధంగా జరిగింది. నా డే 1 మీకెలా అనిపించిందో కామెంట్‌లో అయితే చెప్పండి. మరో వ్లాగ్‌లో త్వరగా కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టాటా, నమస్తే. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.